దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. చాలు. దేవుడు మన మధ్యన ఈ వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు మనకి ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుడు మనకి రక్షకుడు. ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని రక్షించాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుడు మనకు మంచి స్నేహితుడు. కష్టమంతా తొలగించి ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చే మంచి స్నేహితుడు మన దేవుడు. తర్వాత మన దేవుడు మనకు తల్లి, మనకు తండ్రి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కోరికలు బిడ్డల పక్షంగా ఏమై ఉన్నాయి? ఎల్లప్పుడూ బిడ్డలు గనులుగా ఉండాలని, బిడ్డలు గొప్పవారుగా ఉండాలని ఆశపడతారు. తన బిడ్డలు గొప్పవారితో నివసించాలని, గనులతో నివసించాలని